జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. పిల్లరా, మీకందరికి శుభములు. యేసుక్రీస్తు నామమున మీకందరికి సమాధానం కలగను కాక. మరొక దినం మిమ్మల్ని ఇలా దర్శించడం దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప వరం. మీరందరూ బాగున్నారు కదా? మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. ఈ దినమున మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే ఆత్మీయ ఆరోగ్యము, స్పిరిచువల్ హెల్త్. ఆత్మీయ ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మనం ఆత్మీయ సిరీస్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఈరోజు ఆత్మీయ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, ఆరోగ్యం ఇచ్చేవాడా, నీకు వందనాలు. పరిపూర్ణ ఆరోగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రపంచంలో ఎటు చూసినా ఎటు వెళ్ళినా రోగమే, బాధలు, కష్టాలు, మరణాలు, చీకు, చింత, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన, హాస్పిటల్ పెరిగిన, మందులు పెరిగిన, కష్టాలు చాలా ఉన్నవి, చాలా ఇబ్బందులు ఉన్నవి. ఇది భౌతికమైనటువంటి సమస్య. ఆధ్యాత్మికమైన సమస్య కూడా ఉందండి. అది ఆత్మీయ అనారోగ్యం కూడా ఉన్నది. ఆత్మీయ ఆరోగ్యం కలిగి ఉంటే మనం ఆనందించగలుగుతాం. ఎలాగైతే శరీరం ఆరోగ్యం ఉంటే మనం ఆనందిస్తామో, అలాగే ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం కూడా చాలా చాలా అవసరం. అది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అందుకే దీనిని ఆత్మీయ ఆరోగ్యము అని అంటారు. దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. విచిత్రంగా ఉంది కదా? గమనించండి. ఆత్మీయ ఆరోగ్యము, సంపూర్ణత అనేది ఇది భౌతికమైన ఆహారం కాదు, భౌతికమైన మందులు కాదు, భౌతికమైన డాక్టర్లు కాదు. ఇది ఆత్మీయ డాక్టర్ ద్వారానే జరుగుతుంది. దేవుడు మనలో ఆత్మ ఉంచాడు. ఈ శరీరంలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మకు కూడా ఆరోగ్యం కావాలి. కనుక దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. కనుక నేను జ్ఞానిని, నేను గొప్పవాణ్ణి అని అహంకారం కలిగి ఉండటం వలన మన ఎముకలకు సత్తు ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు. కనుక అహంకారం దెబ్బతింటుంది. గర్వము మన ఎముకలని ఇబ్బంది కలుగజేస్తుంది. గర్వం ద్వారా మనకు ఆయాసం తప్ప ఇంకేం ఉండదు. కనుక ఆత్మీయ ఆరోగ్యం నీకు కావాలని అంటే తప్పనిసరిగా దేవుని యొక్క ఆజ్ఞను లోబడాలి, తగ్గించుకుని జీవించాలి. దేవుని యందలి భయము, భక్తి కలిగి ఉంటే మనకు ఆరోగ్యం వస్తుంది. అందుకే గమనించండి, దేవుని యందలి భయము, భక్తి కలిగి ఉండటం, చెడుతనాన్ని విడిచిపెట్టడం. బైబిల్ ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన పేరు యోబు. ఆయన కాలంలో ఆయన లాంటి ధనవంతుడు ఎవరు లేరు. అన్నీ కలుగున్నవాడు, కానీ ఆయన యథార్థవంతుడు. అలాగనే దేవుని యందు భక్తి కలిగినవాడు, చెడుతనమును విసర్జించిన వాడు న్యాయవంతుడని వ్రాయబడింది. కనుక ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ ఆత్మీయ ఆరోగ్యం ఆయన పొందాడు. కనుక ఆత్మీయ ఆరోగ్యం కలిగి ఉంటే శారీరకమైన ఆరోగ్యం నీకు కలిగి ఉన్న నీవు ఆనందించగలుగుతావు. ఇది ఈ చిట్కా, ఈ సీక్రెట్ వాక్యంలోనే ఉంది. కనుక ఆత్మీయ ఆరోగ్యం చాలా అవసరం. యేసు ప్రభు వారు నూతన నిబంధనలో ఇలా మాట్లాడినారు. లూకా సువార్త 5వ అధ్యాయం 31 వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 31-32 వచనాలు చదువుదాం. అందుకు యేసు, రోగులకే గాని
ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. 32వ వచనం, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. ఆరోగ్యం కలిగిన వానికి వైద్యుడు అక్కర్లేదు అంటే యేసుప్రభు ఏం చెప్పాలనుకుంటాడు ఇక్కడ? ప్రతి వ్యక్తి కూడా, ఆదాము నుండి వచ్చిన ప్రతి వంశం కూడా పాపంలోని పుట్టారు, పాపం నుండి జీవిస్తున్నారు. కనుక యేసుప్రభు వచ్చింది ఎవరి కోసం? పాపుల కోసం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో చాలా చక్కగా మాట్లాడతారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పరిపూర్ణమైన ఆరోగ్యము, ఆధ్యాత్మికమైన ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యం ఏంటంటే నీతి, న్యాయము, కనికరము. ఇవేనండి ఆత్మీయ ఆరోగ్యం. ఈ ఆరోగ్యం మానవ జీవితం లేకపోవటం వలన నిరాశ, నిస్పృహ, నొప్పి వచ్చినా తట్టుకోలేకపోతున్నాడు, ఇబ్బందులు వచ్చినా తట్టుకోలేకపోతున్నాడు, తుఫాన్ లాంటి రోగం వచ్చినా తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? కానీ యేసుప్రభు అన్నాడు, ఈ నా మాటల విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలియుండును అంటాడు. కనుక ఇల్లు బండ మీద కట్టబడాలి. ఆరోగ్యవంతుడు, బలహీనుడు ఇసుక మీద కడతాడు. అది అర్థం. కనుక ఆత్మీయమైన ఆరోగ్యము దేవుని యందు భయభక్తి కలిగి ఉండట, చెడుతనాన్ని విడిచిపెడితే మన ఎముకలకు సత్తువ, మన మనస్సుకు ఆరోగ్యం, మన తలంపులకు వివేచన కలుగుతుంది. ఆ విధానంలో మనం ఆత్మీయ ఆరోగ్యం కలిగి ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు శారీరకమైన రోగం మాత్రమే కాదు, ఆత్మీయమైన రోగం కూడా కలిగి ఉన్నావు. కనుక శారీరకమైన రోగాన్ని నీవు జయించాలంటే, తట్టుకోవాలంటే నీకు ఆత్మీయ ఆరోగ్యం కావాలి. కనుక యేసు ద్వారా దొరుకుతుంది ఇది. యేసును విశ్వసించడం ద్వారా నీకు ఆరోగ్యం వస్తుంది. అప్పుడు ఆత్మకు ఆరోగ్యం వస్తుంది. దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా పాపికి క్షమాపణ దొరికింది. అది క్లీనింగ్ జరిగితే, పరిశుద్ధం జరిగితే అప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది. అప్పుడు మంచిగా ఆలోచన చేస్తాం, భయపడము, దిగులు చెందాము. ఎన్ని కష్టాలు వచ్చినా మనం దిగులు చెందాం. కనుక నీ జీవితంలో ఇంకా ప్రభు నమ్ముకుని కూడా నిరాశ లేకపోతే అసమాధానం కలిగి ఉన్నావా? అయితే నీకు ఒక కొదుగు ఉన్నది. ఆత్మీయ ఆరోగ్యం నీలో లేదేమో. ఆత్మీయ ఆరోగ్యం ఇది విశ్వాసం సంబంధించింది. విశ్వాసంతో దాన్ని మనం సాధించుకోవాలి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. చెడుతనమును విసర్జించినప్పుడు, మారు మనసు పొందినప్పుడు మనకు ఆత్మీయ ఆరోగ్యం వస్తుంది. ఈ విధంగా నీ జీవితంలో ఆత్మీయ ఆరోగ్యం కలిగి ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. పరిపూర్ణటువంటి ఆరోగ్యం ఇచ్చేవాడు నీవు మాత్రమే. నీవు పరమ వైద్యుడవు దేవా. మాలో ఉన్నటువంటి ప్రభు శారీరక బలహీనతలు మాత్రమే కాదు, అది మానసికమైనటువంటి బలహీనత మాత్రం కాదు, ఆధ్యాత్మికమైన బలహీనం కలిగి ఉన్నాం. మమ్మల్ని విడిపించు, మమ్మల్ని బాగు చేయు, మమ్మల్ని దీవించు, స్వస్థ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. కలుద్దాం.